నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఐక్యత ద్వారానే అణగారిన వర్గాల హక్కుల సాధన. తెలంగాణ వంజరి సంఘం సమావేశంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. ఐక్యత ద్వారానే బీసీ కులాలలో హక్కులు పర్యవేక్షింపబడతాయని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు. ఈరోజు తెలంగాణ వంజర సంఘం ఆధ్వర్యంలో జరిగిన వంజరి కులస్తుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హక్కుల సాధన కొరకు వంజరి కులస్తులంతా ఏకం కావాలని, దేశభక్తి ధర్మం పట్ల నిబద్ధత ఉన్న వంజరి కులస్తులు బ్రిటిష్ వారి వలస పాలనా విధానాలతో నష్టపోయి స్వాతంత్ర్యం వచ్చిన 76 సంవత్సరాలకి కూడా వారి బ్రతుకులు ఏమీ బాగుపడలేదని, ఐక్యత ద్వారానే వారి హక్కులు పరిరక్షింపబడతాయని ఆయన హితవు చెప్పారు. శక్తి మంచి లేకుండా మనుషులు కొద్దిమందే కావచ్చు, కానీ ప్రభావం చేసే శక్తి సంపదైన మీరు గొప్ప విధానంతో శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. దానికి కారణం 25 సంవత్సరాలుగా మీ కళ్ళ ముందు ఈ స్థాయికి ఎదిగిన బిడ్డ లేదు. తెలంగాణ ఉద్యమంలో ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడుగా, తొలి ఆర్థిక మంత్రిగా ఆనాడే ఈ హైదరాబాద్లో ఒక వైద్య హాస్పిటల్, ఒక వెలమ హాస్పిటల్, ఒక రెడ్డి హాస్పిటల్, ఒక పద్మశాలి హాస్పిటల్, ఒక గౌడ హాస్పిటల్, ఏ పాపులర్ కోచింగ్లో కళ్ళారా చూసి వ్యక్తిగా ఏ విధమైన హైదరాబాద్ వస్తే ఇది నా భవనం, ఇది నా సేవకుడే, నా సౌలం అనే గౌరవాన్ని ఇవ్వాలని, ఈ జాతిలో పుట్టిన పిల్లలకి అవసరమైతే ఇక్కడ విద్యను అందించే కేంద్రంలో ఉండాలనే సంకల్పంతో ఆనాడు కోడి అన్ని కులాలు నేనున్నప్పటికే 78 కులాలు, అది కూడా అక్కడెక్కడ ఉండదు, హైటెక్ సిటీలో ఉండాలని చెప్పి భావించాను. ఏమన్నా ఫస్ట్ హైటెక్ సిటీ ప్రిఫర్ చేసుకుంటారా, ముప్పై బడాయి ప్రిఫర్ చేసుకుంటారా అంటే ఒక్కొక్కరు ప్రిఫర్ చేసుకుంటారా ఇచ్చారు.